దేవునికి మహిమ కలుగును కాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమెన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు, దైవాత్మ అయిన దేవుడు, జీవాత్మ అయిన దేవుడు, జ్ఞానాత్మ అయిన దేవుడు, కృపగలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, అనంతుడైన దేవుడు మీతోనే ఉన్నాడు. ఆయన ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన సేవకుల్లో మహోన్నతుడిగా ఉన్నాడు. ఆయన సేవకుల్లో సర్వోన్నతుడిగా ఉన్నాడు. ఆయన సేవకుల్లో సమస్తము చేయగలిగిన దేవునిగా ఉన్నాడు. ఆయన సేవకుల్లో అద్భుతాలు చేసే దేవునిగా నిలబడి ఉన్నాడు. మీ దగ్గరకు వచ్చి ఉన్నాడు, మీతో ఉన్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. కొన్ని రోజుల క్రితం నేను మందిరం ఎదుట కూర్చొని ఒక వర్తమానం కొరకు సిద్ధపడుతూ ఉంటే అనుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మరొక ఆలోచన నాకు ఇచ్చాడు. ఏంటి ఆలోచన అంటే, దేవుని పిల్లలకు కొన్ని నియమాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ నియమాలు దేవుడే పెట్టాడు. నియమాలు, దేవునికి స్తోత్రం. అన్ని జనులకు సంబంధించిన నియమాలు ఉంటాయి. ఒక వాహనము లేక ఒక బైక్ లేదా ఏదైనా కావచ్చు, నడిపే వ్యక్తికి కొన్ని నియమాలు ఉంటాయి. అవునా? కాలేజీలో చదివే వాళ్ళకి కాలేజీకి సంబంధించిన నియమాలు ఉంటాయి. హాస్టల్లో చదివే వాళ్ళకి హాస్టల్ సంబంధించిన నియమాలు ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో కొన్ని నియమాలు ఉంటాయి. నియమాలు తెలియకే కొత్తగా వెళ్ళిన కోడలు అల్లాడిపోతాయి. మా ఇంట్లో 10 గంటల దాకా లేచినా మమ్మల్ని ఎవరు అనరే, ఇక్కడ లేకపోతే ఊరుకోవట్లేదు అంటే ఈ ఇంటి నియమం అలాంటి తల్లి. నియమాలు తెలుసుకోకపోతే ఇబ్బంది పడేది నువ్వే. లోకములో లోక నియమాలు వేరు, దేవుళ్ళో దైవ నియమాలు వేరు. దేవునికి స్తోత్రం. బాగా వినండి. భక్తిలో వచ్చిన నీవు, ఆయన కృపలో వచ్చిన నీవు, ఆయన అభిషేకంలో వచ్చిన నీవు, ఆయన సన్నిధిలోకి వచ్చిన నీవు ఒక నియమం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీకు తెలుసా, వాహనం నడుపుతూ వెళ్ళేవాళ్ళు, అతి వేగముతో వెళ్ళేవాళ్ళు మలుపు దగ్గర ఎక్కువ పడతారు. ఎందుకని? మలుపుల దగ్గర ఎక్కువ పడతారు. బై ఎందుకు కూర్చో, పర్లేదు. ఎత్తితే ఎక్కొచ్చలేదు, కూర్చో. అది నియమం. సేవకుడు కూర్చున్నప్పుడు బయట కూర్చో, వాక్యం పాట ఎత్తినప్పుడు వెళ్ళి మళ్ళా ప్లే చేయి. అది నియమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాక్సిడెంట్ ఎక్కడ ఎక్కువ ఏ స్థలంలో జరుగుతాయి చెప్పండి? మలుపుల దగ్గరే. మలుపు దగ్గర ఏం చేయాలి? వాహనాన్ని కంట్రోల్ పెట్టుకొని చిన్నగా మళ్ళించాలి. అక్కడ ఎలా పడితే అక్కడ పోయామనుకోండి, ఆ మలుపు దగ్గర బండి కంట్రోల్ కాదు, పడిపోతారు. లోయలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. లోయ ఆ మలుపు దగ్గర నియమం ఏంటి? మలుపు వచ్చింది, కంట్రోల్ చేయి, బండిని కంట్రోల్ చేయకపోతే ప్రమాదం జరుగుద్ది. స్పీడ్ బ్రేక్ వచ్చింది, నేను 70 అంటే 70, బండి తగ్గే పని లేదంటే బండి రోడ్డు మీద ఉండదు. స్పీడ్ బ్రేకర్ గుద్దుకుంటూ వెళ్ళిపోతావు, అవతలకి ప్రమాదం జరుగుతుంది. నియమము అతిక్రమించితే ఏం జరుగుద్ది? ప్రమాదము జరుగుద్ది. నియమం ప్రకారం ఇప్పుడు దేవుడు రాత్రిపూట నిద్రపోమని నియమం పెట్టాడు. పగలేమో పంచి రాత్రంతా మేలుకుంటే ఏమవుతుంది? ఒకరోజు పర్లేదు, 2 రోజులు పర్లేదు, 3 రోజులు వల్ల కాదు, అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి కొన్ని నియమాలు. అలాగే దేవుని భక్తులమైన మనకు, పరిశుద్ధులమైన మనకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు దేవుడే పెట్టాడు, దేవుడు రాయించాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినాయి. దాదాపుగా 4-5 వారాల నుంచి ఈ వర్తమానం మీకు అందించాలనుకుంటున్నాను, కానీ ఈరోజు దేవుడు సహాయం చేశాడు. రండి వాక్యాలకు వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 తిమోతి పత్రిక
2వ అధ్యాయము 5వ వచనం త్వరగా. నీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా, నీకంటే శక్తిమంతులు కానరారయ్యా. రేణు వంటి నా బ్రతుకు రేపి నాకు నీ పొదగా, లోకమందు జ్యోతిగా నిలిపినది నీవేగా. రేణు వంటి నా బ్రతుకు రేపి నాకు నీ పొదగా, లోకమందు జ్యోతిగా నిలిపినది నీవేగా. నీవే మార్చావు, నీ రూపమునిచ్చావు, నీలోనే నిలిపావు, నీకే స్తోత్రము. మరువలేను నీ ప్రేమ, వీడలేను ఈ స్నేహం, మరువలేను నీ ప్రేమ, వీడలేను నీ స్నేహం. నీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా, నీకంటే శక్తిమంతులు అనరారయ్యా. నీకంటే యేసయ్యా, యేసయ్యా, నీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా. వాక్య భాగంలో విడిచుండగా మీరే మాట్లాడండి. సమస్త దురాత్మ శక్తులను బంధిస్తూ ఈ వాక్యం వినిచుండగానే అనేక అద్భుతాలు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవునికి మహిమ కలుగును కాక. ఈ వాక్యం మనందరి వినికిడిలో దేవుడు దీవించును కాక. నియమము ప్రకారము జట్టి అయిన వాడు నియమం ప్రకారము పోరాడకుంటే వాని కిరీటము దొరకదు. ఎవరి కిరీటం దొరుకుద్ది? నియమం ప్రకారం. ఒట్టి పోరాటం కాదు, నియమం ప్రకారం పోరాడాలి. నేను ఎలా పడితే అలా పోరాడతానంటే ఓడిపోయి ఇంటికి వెళ్తావు. నియమం ప్రకారం మాట్లాడాలి, నియమం ప్రకారం పోరాడాలి. మీకు తెలుసా, చాలామందికి మాటలు వస్తాయి, చాలా బాగా మాట్లాడతారు, కానీ ఎలా మాట్లాడాలో తెలియకపోవటమే అది ఒక అక్రమం, అన్యాయం. నోరుందని బడా 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 మాట్లాడదు, ఏం మాట్లాడో తెలియదు. బైబిల్లో మాట ఉంది, కత్తిపోటు లాంటి మాటలంట. ఏ మాటలు? కత్తిపోటు లాంటి మాటలు కాదు. బైబిల్లో మాట ఉంది, నునుపైన మాట, మృదువైన మాట. నునుపైన మాట కూడా ఉంది. నునుపైన మాట, మృదువైన మాట. ఎముకలకు పుష్టి, జబ్బులు పోతాయి. కొంతమంది డాక్టర్లను చూడండి, 5-6 సంవత్సరాల క్రితం అమ్మను ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాను నేను. ఏమో తరపు ఎవరంటే నేనే అన్నాను, సార్ ఈ క్షణమైన గుండెపోటు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి నన్ను. ఇప్పుడు అమ్మ బ్రతికుంది, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకో డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఇలా చూడంగానే అమ్మా ఏం లేదు పో. అసలు పోయింది ఎందుకు హాస్పిటల్కి? గుండె నొప్పితో అమ్మని తీసుకెళ్ళాను నేను. కానీ ఆ డాక్టర్ గారేమో ఏం లేదు పో అనగానే అమ్మ ధైర్యం, ఏం లేదంట, ఉంది కానీ ఏం లేదంట. ఎక్కడ ఔషధం అది? మాట, నోటి మాట. ఈ మాటే మనిషిని చంపుద్ది, ఈ మాటే మనిషిని బ్రతికిస్తుంది. మరి నీ మాట ఎలా ఉంది ఈరోజు? వాక్యం చిన్న ప్రియ సహోదరుడా, నీ మాట ఎలా ఉంది? అందుకే ఇక్కడ అంటాడు, నియమం ప్రకారం పోరాడాలి, నియమం ప్రకారం మాట్లాడాలి, నియమం ప్రకారం ప్రవర్తించాలి. నియమం ప్రకారం ప్రవర్తించకపోతే అన్ని జనులు మనల్ని నవ్వుతారు. నియమం ప్రకారం మాట్లాడకపోతే అన్ని జనులు ఏం చేస్తారు? బైబిల్లో మాట ఉంది, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది. మీకు తెలుసా, కొంతమంది గురించి వాళ్ళు చెప్తారు, సాక్ష్యం చెప్తారు. ప్రార్థనకి వెళ్తుంది కదా అమ్మాయి అంటే వాళ్ళ నమ్మకం అంటే తెలుసా, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు నియమంగా ఉంటారని వాళ్ళ ఆలోచన. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు భయం కలిగి ఉంటారని ఆలోచన. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు మారు మనసు పొంది ఉంటారని వాళ్ళ ఆలోచన. కానీ కొన్ని స్థలాల్లో కొన్ని కుటుంబాల్లో చూస్తే దేవునికి అవమానం వస్తుంది. అందుకని దేవుడు అంటాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుచుంది. ఏం ప్రార్థనయ్యా, ఏం దేవుడయ్యా అని అంటున్నారంటే ఎవరిని బట్టి?
నీ ప్రవర్తన సరిగ్గా లేకపోవటాన్ని బట్టే. అందుకని నియమము నాకు నేర్పించని ప్రార్థన చేయండి. ప్రభువా, వాక్యానుసారమైన నియమము నాకు నేర్పించు అని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఆ నియమాల్లో కూడా కొన్ని ఉన్నాయి. ఆ నియమాలు మీకు చెప్పలేదు కదా, నియమాలు ఉన్నాయి. ఏంటి ఆ నియమాలు? ఆ నియమాలు ఏమిటి? దేవునికి స్తోత్రం. మొదటి నియమం, అపొస్తల కార్యంలో ఉంటుంది కదా, సహవాసమందు రొట్టె విచ్చుటందు సరే, రోమాపత్రిక 15:24 ఒకరు చదవండి. 15:24. బాగా వినండి. నేను స్పెయిన్ దేశానికి చప్పట్లు కొట్టండి. మీ చేత సాగనంపబడుదునని. ఒకసారి చేతులపై దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట, మా సహవాసం కానించి మళ్ళా చదువు. మీ సహవాసం వలన దేవునికి స్తోత్రం. మీ సహవాసం అంటే ఏ సహవాసం? అందరిట చూడాలా. మీ సహవాసం అంటే ఏ సహవాసం? కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు, యేసుక్రీస్తుతో మీరు సహవాసం చేసేవారు, ఆయన సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగిన వాడు అంటాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యతో సహవాసం చేసేవారు. దేవునికి స్తోత్రం. రే, లోకంలో సహవాసం చేసే వాళ్ళని చూడండి, ఎలా ఉంటారు వాళ్ళు? ఒకళ్ళ మీద చేతులు పెట్టుకొని కదా, ఆ సహవాసంలో ఇంటిని మర్చిపోతారు. అది కరెక్ట్ అని చెప్పట్లేదు, కానీ నేను యేసయ్యతో సహవాసం చేస్తే యేసయ్యలాగా మారిపోతాం. దేవునికి స్తోత్రం. లోకంలో కూడా ఒక నానుడు ఉంది. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళలాగా మారుతారంట, వీళ్ళు వాళ్ళలాగా మారుతారంట. ఇవాళ చెడ్డ అలవాట్లు వచ్చినాయి. ఎక్కడి నుంచి? మా తలపైకెత్తాలందరూ ఇక్కడే ఉండండి. చెడ్డ అలవాట్లు వచ్చినాయి ఎక్కడి నుంచి? సహవాసం నుండే. ఎక్కడి నుంచి? మనసు పట్టుకెళ్ళదు, ఇక్కడే ఉండు. ఈరోజు మనం సహవాసానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. ఎవరి సహవాసం ఇది? పరిశుద్ధుల సహవాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధుల సహవాసమా, పాపుల సహవాసం ఇది? అంతే కదా. ఇక్కడ అందరూ పరిశుద్ధులేనా? అందరు పరిశుద్ధులే కదా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుల సహవాసానికి, యేసుక్రీస్తు సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చెప్పాలి తెలుసా? మాకొక సహవాసం ఉంది, మాకొక కుటుంబం ఉంది, ఆత్మీయ కుటుంబం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. దేహేషన్ పవర్ ఇన్ జీసస్. దేవునికే మహిమ కలుగును గాక. ప్రభుకే మహిమ కలుగును గాక. రాజునికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని తాకుతున్నాడు. ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. రేహిషకదా బాబా బాబా, ఆయన కృప మీ మీద సంచరిస్తుంది. ఓ రిషకదా బాబా బాబా, ఆయన కృప మిమ్మల్ని తాకును గాక. ఆయన కృప మిమ్మల్ని తాకును గాక. ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండును గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. మొన్న ప్రభు నాకు పాట ఇచ్చాడు. కృపామయా నీ కృప, దయామయా నీ దయా. కృపామయా నీ కృప, దయామయా నీ దయా. కృపామయా నీ కృప, దయామయా నీ దయా. నా
జీవిత కాలములో గొప్పవి యేసయ్యా, నా జీవిత కాలములో గొప్పవి యేసయ్యా. సంఘములో నీ కృప, సహవాసములో నీ కృప, సంఘములో నీ కృప, సహవాసములో నీ కృప, రక్షణలో నీ కృప, సంరక్షణలో నీ కృప, రక్షణలో నీ కృప, సంరక్షణలో నీ కృప. స్తోత్రమయ్యా నీ కృపకై, స్తుతి స్తోత్రమయ్యా నీ కృపకై, స్తోత్రమయ్యా నీ కృపకై, స్తుతి స్తోత్రమయ్యా నీ కృపకై. కృపామయ్యా నీ కృప, దయామయ్యా నీ దయా, కృపామయ్యా. కష్టములో నీ కృప, బాధలలో నీ కృప, కష్టములో నీ కృప, బలహీనతలో నీ కృప, మరణములో నీ కృప, బలహీనతలో నీ కృప, మరణములో నీ కృప. కృపామయా నీ కృప, దయామయా నీ దయా, కృపామయా నీ కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో నీ కృప, సహవాసములో నీ కృప. అందుకే సహవాసం ఎలా ఉండాలంటే, వినండి, సేవకుణ్ణి తృప్తిపరిచేటట్లు ఉండాలి. ఆమె చెప్పండి. పౌలు అదే అన్నాడు కదా, నేను మీ దగ్గరికి వస్తా కొంత మట్టుకు, మళ్ళీ చదువు మాట, కొంత మట్టుకు దేవునికి మహిమ కలుగును గాక. కొంత మట్టుకు మీ సహవాసం వలన తృప్తి చెంది, దేవునికి స్తోత్రం. నాకెళ్ళి చూడండి, మన సంఘానికి సహవాసానికి ఎవరిని వచ్చారు ఒక పెద్దోళ్ళు, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అయ్యా మీ పిల్లలందరూ కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, వండే ఆహార పదార్థాలు చాలా బాగున్నాయి, చాలా మంచి రిసీవింగ్, పిల్లలు మంచిగా మనం రాగానే మంచిలు ఇస్తారు, ఆహ్వానిస్తారు, కూర్చోండి అయ్యగారు అంటాడు. సహవాసం అది. దేవునికి స్తోత్రం. ఇది ఏ సహవాసం? ఇది పరిశుద్ధుల సహవాసం. అందుకే పౌలు గారు అంటాడు, మీ సహవాసం వలన కొంత తృప్తి పొంది. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దేవునికి స్తోత్రం. సహవాసము బలంగా ఉంటే, సహవాసం పరిశుద్ధంగా ఉంటే ఆత్మ వలన దేవుడు బయలుపరుస్తాడు. ఆమె చెప్పండి, బయలుపరుస్తాడు. మీకు తెలుసా, చాలా విషయాలు దేవుడు మాట్లాడతాడు నాతో. చాలా విషయాలు నేను చెప్తాను, ఇదిగో ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది, దేవుడు చెప్తున్నాడు, ఇలా చేయమంటున్నాడు, ఇలా చేయవద్దంటున్నాడు. దేవుడు చెప్తాడు, ఖచ్చితంగా దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చెప్తాడు చెప్పండి? సహవాసంలో ఉంటేనే కదా. యేసయ్యతో సహవాసం, సంఘముతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం ఉంటే ఆ సహవాస బలం వేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆదివారం సహవాసానికి రావటం వల్ల మనకు ఉపయోగం ఏంటి చెప్పండి త్వరగా? దేవుని మాట వింటాం, ఆరాధన చేయటం నేర్చుకుంటాం, అందరం కలిసి ఆరాధన చేస్తాం. రెండోది సాక్ష్యాలు. సంఘంలో పోయిన వారం ఏం జరిగిందో ఆ సాక్ష్యాలు చెప్పి, ప్రభువా నా సోదరికి నువ్వు మేలు చేసావయ్యా, నీ స్తోత్రం, నా సహోదరుడికి మేలు చేసావయ్యా అని అందరం ఒకరొకరు సహవాసం ఉండి దేవుని స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం. ఒక సహవాసం, రైట్. సహవాసము ఒక నియమం. సహవాసం ఏంటి? ఒక నియమం. ఈ నియమం దాటితే దేవునికి కోపం వస్తుంది. మీకు తెలుసా, చాలామంది మందిరానికి వస్తా సహవాసానికి మానుకున్న వాళ్ళు వీళ్ళు ఈరోజు లోకంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు. సహవాసము మానుకోవద్దు, ఎప్పుడూ సహవాసాన్ని మానుకోవద్దు. ఆదివారము మీకు ఎంత పని వచ్చినా ఆదివారము మందిరానికి రావటం లేక వెళ్ళటం మానుకోవద్దు.
మానుకోవద్దు. ఎందుకంటే నిన్ను పాడు చేయాలని సాతాను చూసేటప్పుడు, ఒక వ్యక్తిని పాడు చేయాలని సాతాను ప్లాన్ చేసేటప్పుడు బాగా వినాలి. సాతాను చేసే మొదటి ప్లాన్ ఏంటో తెలుసా? సహవాసాన్ని కట్ చేస్తాడు. ఏం చేస్తాడు? సహవాసాన్ని కట్ చేస్తాడు. కట్ చేయడానికి ఎన్నో తెలివి ఉపయోగిస్తాడు వాడు. నేను సావుకు వచ్చిన కొత్తలో, ఈ వయసులో నీకు సావేంటి, ఈ వయసులో సావేంటి, పళ్ళంతా ఊడిపోయి టైర్ అంతా పంచర్ పడి లైట్లన్నీ డిమ్ అయిపోయిన తర్వాత అప్పుడు సాగు చేయాలి కానీ అంటే అప్పుడు నా వయసు తెలుసా? 19 సంవత్సరాలు పాస్ గాను నేను. 19 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నారు ఏమన్నా 19 సంవత్సరాల వాళ్ళు? అంత చిన్న వయసులో సేవకుడిని హేళన చేశారు. నన్ను సహవాసాన్ని కట్ చేయాలని చూశారు. కానీ దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు కాబట్టి ఆ సహవాసంలో ఉండే కృప దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మొదటి నియమం ఏంటంటే సహవాసంలో ఉండాలి. రెండో నియమము రోమా 15:25. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాయంటే పౌలు గారు, పరిశుద్ధులకు సహాయము చేయి వెళ్ళుచున్నాను. దేవునికి స్తోత్రం. వింటున్నారా? సహవాసములో ఉన్న పరిశుద్ధులు కూడా పేదవాళ్ళు ఉంటారు కదా. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు. వారికి సహాయం చేయాలి. మీకు తెలుసా, చాలామంది వచ్చి చెప్తుంటారు, అయ్యా లోకంలో ఏదో పాపం సహాయం చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు సినిమాకి వెళ్ళి నా అనుభవం. నేను ఒకసాట వెళ్తా ఉంటే ఒక పిల్లవాడు వచ్చి, అమ్మ ఆకలి, నాయన ఆకలి ఏంటంటే పాపం ఈడెండూరులో ఎందు అనుతున్నాడని నేను జేబులో ఉన్న డబ్బులు మొత్తం తీసి వాడికి ఇచ్చేసా. వాడికి ఇస్తే వాడు పరిగెత్తుకుంటూ ఎదురే సినిమాలు ఉంది, సినిమాలు అట్టుగా తీసుకుని వెళ్ళిపోయాడు. నాకు అప్పుడే అనిపించింది, ఎవరు పడితే వాళ్ళకి సహాయం చేయకూడదు. నర్సాపేటలో ఒకసారి వెళ్తూ ఉంటే ఆకలి అంటుంటే, రే నేనేం చెప్పానంటే డబ్బులు మాత్రం ఇవ్వరా, తింటానంటే మాత్రం డబ్బులు టిఫిన్ భోజనం ఇప్పిస్తాను తింటా అన్నాడు. 70 రూపాయలు పెట్టి వాడికి భోజనం పెట్టి ఇచ్చాను కానీ రూపాయి మాత్రం వాడికి ఇవ్వలేదు. ఎందుకని? మళ్ళీ సినిమాకి వెళ్తాడు. అదే నర్సాపేటలో అక్కడేమో పిల్లడు, ఇంకోడేమో బాగున్నాయన. ఆ బస్టాండ్లో నేను సరే పెద్దోడు కదా ఇద్దాంలే అని పెద్దోడికి ఇస్తే, ఈ పిల్లడు అసలు ఈడుకోవాల్సింది ఈడికి ఇవ్వలేదు, అతనికి ఇచ్చా. వెనక్కి తిరిగి మళ్ళీ చూస్తుంటే ఆ తీసుకున్న పెద్ద ఆయన ఎక్కిరుతున్నాడు. ఎవరిని? పిల్లోడిని. ఇతను కరెక్ట్ కాదు, అతను కరెక్ట్ కాదు. ఇక అక్కడి నుంచి తీర్మానం చేసుకున్నా, ఎవరికైనా సహాయం చేయాలంటే నిజంగా ప్రభువుని నమ్ముకొని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘంలో ఎంతమంది కష్టం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న చేతి ఎత్తండి. ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది సహవాసంలో పరిశుద్ధులు ఉన్నారు చాలామంది. సహవాసంలో పరిశుద్ధులు ఉన్నారు, వారికి సహాయం చేయండి. మీకు దేవుడు దీవిస్తే వాళ్ళకి సహాయం చేయండి, లేకపోతే నలుగురు కలుపుకొని వాళ్ళకి సహాయం చేయండి. అది మీకు ఆశీర్వాదం. రెండోది సహవాసం ఉండాలి. రెండోది సహాయము ఇది నియమం, సహాయం చేయాలి. మూడో మాట ఎఫెసీ 4:13. ఎఫెసీ 4:13. చాలు, అంతతో సమయం లేదు. మొదటిగా ఏం చెప్పాను దివ్య? మొదటి మాట ఏంటి? సహవాసం. నియమాల్లో కొన్ని చెప్తున్నాను. మొదటి నియమం ఏంటి? సహవాసం. సహవాసాన్ని ఇప్పుడు వదిలిపెట్టద్దు. సహవాసాన్ని వదిలిపెట్టద్దు. అమ్మ అక్కడ కాదు, మా సహవాసం బాగుందండి, ఇక్కడ బాగుంటుంది, వీళ్ళు సహాయం చేస్తారు, వద్దు. ఇప్పటికీ నాకు తెలిసిన గొప్ప గొప్ప దైవజనులు తెలుసు, కానీ నా ఆత్మీయ తండ్రిని ఇప్పుడు నేను మరవలేను. ఎందుకో తెలుసా? నేను సేవకుడిని
వాళ్ళని చేసింది, ప్రార్థన చేసి నాకు సహకరించి ఎంతో వాళ్ళు నా కోసం కష్టపడ్డారు. కుష్టి రోగులు అయ్యిండి కూడా నా కోసం కష్టపడ్డారు. నేను ఇప్పటికీ వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాను. దేవునికి స్తోత్రం. సహవాసాన్ని మానొద్దు. రెండోది, సహాయము చేసేవారిగా ఉండాలి. ఎవరికి సహాయం చేయాలి చెప్పండి? సంఘంలో ఇప్పుడు మందిరం కట్టబడుతుంది, చాలా అవసరం. ఎవరైనా అవకాశం ఉంటే సహాయం చేయండి దేవుని పని కోసం. మీకు దేవుడు ఆశీర్వదించి ఉంటే సహాయం చేయండి. అంతేకాదు, ఒకళ్ళ మందిరానికి సహాయం చేయకపోయినా మీకు సహాయం చేసే మనసు ఉంటే, ఇక్కడ పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు సహాయం చేయవచ్చు, ఖచ్చితంగా వచ్చి చేయొచ్చు. పరిశుద్ధులకు సహాయం చేసేవారిగా పౌలు గారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మూడోదిగా, పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? పరిచర్య చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిచారకుల పేర్లు కొంతమంది పేర్లు చెప్పండి, బైబిల్లో ఉన్న పేర్లు. సరే, అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో ఎంతమంది ఉన్నారు పరిచారకులు? మొత్తం వాళ్ళు 7 ఉన్నారు. వాళ్ళు 7 పరిచారకులు. వాళ్ళు పరిచారకులుగా ఉన్నారా? తర్వాత మీరు చూస్తూ ఉండండి, ఫిలిప్పు, స్టెఫను, వాళ్ళు సేవలు అడుగుపెట్టారు. దేవునికి స్తోత్రం. పరిచర్య నమ్మకంగా చేస్తూ ఉంటే దేవుడు సేవలో మిమ్మల్ని నెడతాడు, సేవలు నెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిచర్య నమ్మకంగా చేయండి. పరిచర్య చేయటం కూడా ఒక నియమమే. పరిచర్య చేయటం కూడా నియమమే. సహవాసం నియమము, సహాయం చేయటం కూడా నియమము. చాలామంది మనసు ఎలా ఉంటుందంటే, ఇలా చేయి కింద ఉంటుంది. బైబిల్ మాట ఉంది, పుచ్చుకుంటూ కంటే ఇచ్చేవాళ్ళు చేయి ఎలా ఉంటుంది? పైన ఉంటుంది. తీసుకునే వాళ్ళు చెయ్యి కింద ఉంటుంది. మరి మన చెయ్యి ఎలా ఉండాలి చెప్పండి? మనం ఇచ్చేవారిగా ఉందుము గాక, సహాయం చేసేవారిగానే ఉందుము గాక. ఆమె చెప్పమ్మా, ఎలా చూస్తాను నాకెళ్ళి. దేవుని స్తోత్రం. మనం ఇచ్చేవారిగా ఉందుము గాక, మన చెయ్యి పై చెయ్యిగా ఉండును గాక. హల్లెలూయా. కాబట్టి పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి. మందిరంలో సాపలు తీయటం కానీ, ఏదైనా ఆహారం ఏర్పాటు చేయటం కానీ, అలా పరిచర్య చేసే విషయంలో సిగ్గుపడకూడదు, వంతులు అస్సలు పెట్టకూడదు. ఇది నా పని, ఇది నా ప్రభు పని, నేను పరిచర్య నమ్మకంగా చేయాలి అని ఎవరైతే నిలబడతారో వారి నియమాన్ని పాటిస్తున్న వాళ్ళు. దేవునికి స్తోత్రం. 4వ మాట, యాకోబు 4:10. యాకోబు 4:10. రైట్. ఎవరి దృష్టికి? ప్రభు నన్ను ఎప్పుడు చూడట్లేదు అన్నోడు చేతులు ఎత్తండి. ప్రభు నన్ను ఎప్పుడు చూడట్లేదు, ఎప్పుడో కొద్దిసేపు చూస్తాడు. దేవుడు నన్ను ఎప్పుడు చూడట్లేదు, ఎప్పుడోసారి చూస్తాడు అన్నోడు చేతులు ఎత్తండి. అందరికీ తెలుసు దేవుడు ప్రతి క్షణం మనం చూస్తున్నాడని. మన వీడియో ఫైల్ మొత్తం ఆయన దగ్గర ఉంది. మనం అరిసేది, మనం కరిసేది, మనం తిట్టేది, మనం కొట్టేది, తర్వాత ఇబ్బంది పెట్టేది, ఇవన్నీ అమ్మ కడుపులో నుండి భూమి మీదకి వచ్చిన కాడి నుంచి మళ్ళా మట్టిలో పోయేంత వరకు ఫైల్ అంతా దేవుడి దగ్గర ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే తగ్గించుకోవాలి. ఆమె చెప్పండి, ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అమ్మ మీకు చెప్తున్నాను, దైవ సేవకుడిగా చెప్తున్నాను, కుటుంబంలో ఎవరు తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చింపబడేవాడు అంతే. మనం ఏం చూసి గర్వపడతాం చెప్పండి? మనం ఏం చూసి గర్వపడతాం? కాబట్టి అన్ని విషయాల్లో మనం ఏం చేయాలి? తగ్గించుకొని ఉండాలి. మనం ఎవరో పాస్టర్ చెప్తున్నారు, మందిరం నువ్వు కట్టావా? నేను కట్టానా? ఎవరు కట్టింది? సేవకుడు మందిరం కడతాడా? దేవుడే కట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు బాగయ్యావు తొందరగా అంటే
ఎవరు బాగు చేసుకోవాలా? బాగు చేసింది ఎవరు? దేవుడు. దయ్యాలను వెళ్ళగొడతామంట, అద్భుతాలు చేస్తామంట, మేము చేస్తామా? సేవకుడు చేసేది కాదు, సేవకులో ఉన్న దేవుడు. నేను తగ్గవలసినది ఆయన. బైబిల్లో ఉంది కదా ఒక మాట, కీర్తన 15 కీర్తనలో, మాకు కాదు యెహోవా, మాకు కాదు మీకే సమస్త మహిమ ఘనత ఆయనకే చెందునుగాక. హల్లెలూయా. మనం తగ్గించుకోవాలి. మనమే పాటి వాళ్ళం. వాక్యం బాగా చెబుతామంట, పాటలు బాగా పాడతామంట అంటే వీళ్ళంట నేను బాగా పాటలు పాడతా, నేను బాగా వాక్యం చెబుతా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి వీళ్ళే హెచ్చించుకుంటున్నారు. వద్దు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మీకు తెలుసా, 20 సంవత్సరాల క్రితం నాదేముందమ్మా, దేవుడి కృప. ఒకప్పుడు గుడిసెలో ఉండేవాళ్ళు, ఇవాళ 2 అంతస్తుల ఇంట్లో ఉన్నావమ్మా అన్నాను అనుకో, నాది ఏం లేదయ్యా, దేవుని కృప. దేవుని కృప. నువ్వు దేవుని కృపను హెచ్చిస్తూ ఉంటే, దేవుని కృపను తలబోసుకుంటూ ఉంటే, దేవుని కృపను తలంచుకుంటూ ఉంటే, దేవుడంట వాళ్ళని హెచ్చిస్తాడంట. ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రభు దృష్టికి మనం ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి. నేనే పాటివాడిని అయ్యా, నేనే పాటివాడిని, నేనే పాటిదాన్ని. మీకు తెలుసా, నా సేవ జీవితంలో చెట్టు కింద కూడా నేను దేవుని వాక్యం అందించా. స్థలం లేనప్పుడు చెట్టు కింద జనాలు ఇలా మీలాగి ఇప్పుడు మందిరంలో ఉన్నాయిలే, 20 సంవత్సరాల క్రితం ఎక్కడున్నాయి? చెట్టు కిందమ్మా రండి కూర్చోండి ఇక్కడ అంటే చెట్టు కింద కూర్చొని వాక్యం చెప్పేవాళ్ళు, వాళ్ళు వినేవాళ్ళు. ఈ రోజుల్లో అమ్మా చెట్టు కింద వాక్యం చేద్దాం, చెట్టు కింద ఏం పాస్టర్ గారు మరి చెట్టు కింద ఎంతమంది? ఒక చెట్టు కింద ప్రార్థన చేస్తే ఎంతమంది వెళ్తారు? ఎంతమంది వస్తారు? ఒక అబ్బాయికి చేతులు ఎత్తాడు. అలాంటి తగ్గింపు ఉండాలి. ఇప్పుడు ఆ పరిస్థితి మనకు లేదులే, కానీ దేవుడు మందిరం ఇచ్చాడు కాబట్టి మనం తగ్గించుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గించుకోవటం కూడా నియమమే. ఇంట్లో భార్య భర్త దగ్గర తగ్గించుకోవాలి. ఆమె చెప్పండి. ఎలా ఎలా చెప్పండి, మీరే చెప్పాలి. ఎక్కువ తగ్గింపంటే మీకే బాగా తెలుసు. నాది మీకు తెలుసా, 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం ఆడపిల్లలు ఎలా ఉండేవాళ్ళంటే, భార్యలుగా ఉన్న ఆడపిల్లలు, నాదేముందండి మీ ఇష్టం అండి, చెప్పండి, నాదేముందండి మీ ఇష్టం అండి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీదేముందండి మా ఇష్టం అండి. అంత రివర్స్ అయిపోయింది ఇప్పుడు. మీదేముందండి, నాకెందుకో డౌట్ వచ్చిందమ్మా మొన్న, నేను సావుకుడిగా మాట అనాలో అంత భయం వేసింది. కానీ హాస్పిటల్లో ఎక్కువ గొడవలన్నీ, ఏమి నరకంలో కూడా. అమ్మో వద్దు వద్దు. ఒక దైవజనుడిగా నేను అలా ఊహించుకోవటం కూడా తప్పే. తగ్గింపు అనేది తగ్గింపే. హల్లెలూయా. కాలాలు మారినా, తరాలు మారినా వాక్యము స్థిరమైంది. వాక్యము నాది, నా కొరకు వాక్యం ఉంది కాబట్టి నేను తగ్గించుకొని ఉండాలి. భర్త దగ్గర ఎక్కడ ఉండాలి? అంతకుముందు నీకు భార్య, అంతకుముందు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల భార్యలు భర్త సీట్లో కూర్చోడానికి భయపడేవాళ్ళు. వాళ్ళు అత్త సీట్లో కూర్చోడం భయపడేవాళ్ళు. పెద్దోళ్ళు కూర్చుంటే వద్దులండి, అసలు అంత విషయం అంత దూరం ఎందుకు? మా పాస్టర్ గారు నా కన్న తండ్రి, ఆత్మీయ తండ్రి, ఆయన పక్కన కూర్చోడానికి పాస్టర్ గారిని అయిన తర్వాత కూడా కూర్చోలేకపోయాను నేను. ఎందుకు? ఆ తగ్గింపు. ఆయన పెద్దోడు. తగ్గింపు. ఆ ప్రభు దృష్టికి మీరు తగ్గించుకోండి. మనుషుల దృష్టికి తగ్గించుకోకపోయినా కాస్త ఆయన దృష్టికి తగ్గించుకోండి కదా. ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవునికి స్తోత్రం. భర్తల దగ్గర ఈ రోజైనా మారు మనసు పొందండి. భర్తల దగ్గర మేము తగ్గించుకోవాలి. మీకు తెలుసా, కొన్ని కుటుంబాల్లో గొడవలు ఏంటో తెలుసా? ఆయన ఏం చేసినా ఏమో చెప్పాలి. ఆయన ఏం చేసినా ఏమో చెప్పాలి. ఏమో సైన్ చేస్తేనే అక్కడ అవ్వాలి, ఆగిమంటే ఆగిపోవాలి. కుటుంబాలు అలా ఉన్నారు. నా ఆత్మీయ బిడ్డలారా, వాక్యం ఇచ్చిన నా సోదరిలారా, భర్తకు కళ్ళలో ముళ్ళుగా ఉండొద్దు. భర్తలను వేధించవద్దు. ఎందుకంటే రేపు ప్రభు లెక్కడుగుతాడు. ప్రభు లెక్కడుగుతాడు. మొన్న ఎవరో చెప్తున్నారు, ఆడపిల్లంట చక్కగా ఉంటున్నారంట, మగపిల్ల వెళ్ళిపోతున్నారంట. ఎందుకని అంటే ఆయన అంటాడు, ఒక సర్వేలో వచ్చిందండి, వీళ్ళ ఏదింపు తట్టుకోలేక వాళ్ళ గుండె జబ్బులు వచ్చి వాళ్ళు చచ్చిపోతున్నారంట.
వీళ్ళ బాధలు తట్టుకోలేక వెళ్ళిపోతున్నారంట వాళ్ళు. అందుకని భర్తల దగ్గర తగ్గించుకోండి. నీకు చెప్తున్నాను, మీ కుటుంబాల్లో ఇబ్బంది లేదు అని చెప్పను. భర్తలు కూడా ముదురులు ఉన్నారు, వాళ్ళు కూడా ముదురులు ఉన్నారు, వేధించేవాళ్ళు బాధించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రభువుకు అప్పచెప్పండి. గొర్రెపిల్లాంటి వాళ్ళు భర్తల్ని ఎందుకు వేధిస్తారు? ఆడ చెరుతుపుల్లాగా పైన పడేవాళ్ళు లేకపోలా. గొర్రెపిల్ల లాంటి వాడు పాపం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు? గొర్రెపిల్ల పొడిచిద్దా? చెప్పండి, గొర్రెపిల్ల పొడిచిద్దా? పడవదు. గొర్రెపిల్లని దాన్ని కొడతా ఉంటే గొర్రెపిల్ల చచ్చిపోతే ఏం చేస్తావు? చచ్చిపోయినాక పొడదులు తీసుకొచ్చి పోయావా, మళ్ళీ వస్తే కొడతావా, తిడతావా, ఎగబడతావా పైన? జాగ్రత్త. పోయేటప్పుడేమో పోయాడు అంటే వచ్చినప్పుడేమో వేధిస్తారు. వద్దు, ముందు మారండి, ఏడవండి, ప్రభు దగ్గర ఏడవండి, పశ్చాత్తాపడండి. లేకపోతే దేవుడు రేపు నిలబెట్టి తోట తీస్తాడు ఒక్కొక్కరిని. ఎందుకంటే వాక్యానుసారంగా చెప్తున్నాను నేను. తగ్గింపు ఏది? ఇప్పుడు భార్య భర్తలు నియమాలు ఏంటి చెప్పండి నాకు. భర్త నియమేంటి? భర్త నియమం ఏంటి కుటుంబంలో? ఆ నియమం ఏంటి? భర్త ఎలా చేయాలి, ఏం చేయాలి? భార్య నియమం ఏంటి? భర్త భార్యను ప్రేమించాలి, అది నియమం. భార్య భర్తకు అన్ని విషయాల్లో లోబడాలి. ఈయన ప్రేమించాలి, ఆమె లోబడాలి. ఈయన ప్రేమించాలి, ఆయన లోబడాలి. ఈయన ప్రేమించకపోయినా తిప్పలే, ఆమె లోబడకపోయినా తిప్పలే. అందుకని కుటుంబము భర్త ప్రేమిస్తూ ఉంటే, భార్య లోబడతా ఉంటే ఆశీర్వాదమే వేరు. దేవునికి స్తోత్రం. మన ఎవరో వాక్యం చెప్తున్నారు, ఆడపిల్లల్లో అంటే భార్యలుగా గృహిణులుగా ఉన్నారు వారు భర్తకు లోబడకపోతే వారి పిల్లలు వారి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ భర్తకు లోబడరంట. ఇక్కడ భర్తకు లోబడకపోతే వాళ్ళ పిల్ల ఇంటికి వెళ్ళి అంటే వాళ్ళ పెళ్ళైన తర్వాత వాళ్ళలో కూడా లోబడరంట. ఇక్కడ భార్య తగ్గించుకోకపోతే అక్కడ వాళ్ళు కూడా తగ్గించుకోరంట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీ అమ్మ నాన్న ఫోన్ చేయి, కూర్చొని రండి, మాట్లాడుకుందారండి అంటాడు. అంత అవసరం ఏంటి? నీ కూతురుకు తగ్గింపు నువ్వే నేర్పించాలి. ఆమె చెప్పండి, నీ పిల్లలకు తగ్గింపు నువ్వే నేర్పించాలి. అది నీ పిల్లలకు నువ్వు ఇచ్చే బహుమానం, తగ్గింపు. అందుకని ఇక్కడ అంటాడు, ప్రభు దృష్టికి తగ్గించుకోండి. ఆయన మిమ్మల్ని చూడండి, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంటే ఎత్తు చేస్తాడు, ఎక్కువ చేస్తాడు. ఎత్తు చేస్తే అందరు కనబడతారు లేదా? మీరందరికీ కనబడాలి అంటే తగ్గించుకోండి, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. అన్ని విషయాలు తగ్గించుకోండి. ఒకవేళ ఇంట్లో తొందర పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారా? మౌనంగా ఉండండి, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. తర్వాత ఇంకో మాట చెప్పి ముగిస్తాను. ఒకటి ఏం చెప్పాను? సహవాసం అనేది నియమం. రెండోది సహాయం అనేది నియమం. మూడోది పరిచర్య అనేది నియమం. నాలుగోది తగ్గింపు అనేది నియమం. ఐదోది హెబ్రీ 10:32. హెబ్రీ 10:32. వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకుని సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకుని ఒక విధముగా చూసితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆర్పపడితిరి. మరి ఒక విధముగా చూసితే వాటి అనుభవం. సరే, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నాలుగో మాట సాక్ష్యం. చాలా ఉన్నాయి కానీ అన్ని చెప్పడానికి ఐదో మాట సాక్ష్యం. దేవునికి స్తోత్రం. సాక్ష్యము సంపాదించుకోవటం గొప్ప విషయం. మా ఇంట్లో బయట నా గురించి మంచి సాక్ష్యం ఉందన్నాడు చేతులెత్తండి. అమ్మా, మీకు మంచి సాక్ష్యం ఉందా? వింటున్న వాళ్ళు
నేను మీకు కొంచెం దూరంగా ఉన్నా మీ ఇంటికి వచ్చి దైవజనుడిగా దేవుని మనిషిగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు మంచి సాక్ష్యం ఉందా? మా ఇంట్లో నాకు మంచి సాక్ష్యం ఉందన్నాడు చేతులు ఎత్తండి. ఎవరికి మంచి సాక్ష్యం ఉంటుంది? సహవాసం ఉన్న వాళ్ళకి. ఎవరికి మంచి సాక్ష్యం ఉంటుంది? సహాయం చేసే వాళ్ళకి, పరిచయం చేసే వాళ్ళకి, తర్వాత తగ్గించుకున్న వాళ్ళకి. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? సహించిన పూర్వదినాలు జ్ఞాపకం చేసుకోండి. బాధల్లో, శ్రమ రాని వాళ్ళు ఉన్నారు, బాధల్లో ఎవరు ఉన్నారు? బాధల్లోనైనా శ్రమల్లోనైనా ప్రభును వదిలిపెట్టకుండా నీతిగా పరిశుద్ధంగా మీ సాక్ష్యాన్ని కాపాడుకున్నారే, అది మీకు ఒక ఆస్తి. దేవునికి స్తోత్రం. బ్రతికున్నప్పుడు సాక్ష్యం అని చెప్తారు గొప్ప కోసం, కానీ చనిపోయిన తర్వాత మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఆమె చెప్పండి. మన గురించి చనిపోయిన తర్వాత సాక్ష్యం చెప్పాలి. నీకు సహాయం చేసే వ్యక్తి చచ్చిపోవచ్చు, ఒకవేళ నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తి లోకం విడిచి వెళ్ళొచ్చు, కానీ లేకపోతే నీవి లోకం విడిచి వెళ్ళినా నీ సాక్ష్యం మాత్రం అనేకుల్ని బ్రతికిస్తుంది. ఆమె చెప్పండి. మన పితరులు ఎంతమంది, గొప్ప గొప్ప దైవజనులు ఎంతమంది విడిచి వెళ్ళిపోలే, ఈ భూలోకం ప్రభుకి వెళ్ళిపోలేదు, ఉన్నారు కదా, వెళ్ళిపోయారు కదా. అయితే ఇప్పుడు వాళ్ళ సాక్ష్యం మాత్రం వాళ్ళు వెలిగిస్తుంది. దేవుని స్తోత్రం. సికామణి గారు, మస్లామణి గారు, తర్వాత ఫాక్స్ దొర గారు, గొప్ప గొప్ప దైవజనులు, తర్వాత దేవసాయంగా అయ్య గారు, ఏసన్న గారు, వారి ప్రభుకి వెళ్ళిపోయారు, కానీ వారి సాక్ష్యం ఇప్పటికీ కూడా మనం వెలిగిస్తుంది. కాబట్టి సాక్ష్యం కలిగి ఉందుము కాక. థ్యాంక్ యూ లార్డ్. రాత్రి చెప్పిన మాటలో 6వది ఏంటంటే పరిశుద్ధత అనే నియమం. దేవునికి స్తోత్రం. 7వది క్రమము అనే నియమం. దేవునికి స్తోత్రం. సహవాసానికి వచ్చేవాళ్ళు ఎలా పడితే ఎలా ఉండరు, క్రమంగా ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ నియమం అది? మత్తయి సువార్త 7:21 చివరి మాట. మత్తయి సువార్త 7:21. నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? వినండి, మీ నామాన ప్రవచనం చెప్పలేదా? మీ నామాన దయ్యాన్ని వెలగొట్టలేదా? అనేకమైన అద్భుతాలు చేయలేదా? అక్రమము చేయువారులారా, ఏంటది? నా యుద్ధ నుండి పోండి. అమ్మో, వీళ్ళు అద్భుతాలు చేసిన వాళ్ళు, ఆశ్చర్యకార్యాలు చేసిన వాళ్ళు అక్రమం చేశారని కాదు. అక్కడ ఏం అక్రమం చేశారు వాళ్ళు అంటే, నేనే చేశా, నా ద్వారా జరిగింది, నేనే ఆ దయ్యాన్ని ఎలగొట్టా. ఇది క్రమము కాదు, ఇది అక్రమం. ఎవరు చేశారు అక్కడ? దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తామండి, కార్యం చేసేది ఎవరు? అది ఏది చేసినా, చచ్చిపోయిన శవాలు ఇచ్చినా, దయ్యాలు వెళ్ళిపోయినా చేసేది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, మీ నామమున ప్రవచించలేదా అంటున్నారు. ప్రభు ఏమని సమాధానిస్తున్నాడు? మీరెవరో నాకు తెలియదు, పోండి. అక్రమము చేయువారులారా, అక్రమము చేయువారులారా అంటే దయ్యాలు వెళ్ళగొట్టినా దేవుడి మహిమ కోసం వెళ్ళగొట్టాలి. నేను కాదు బాబు, దేవుడు వెళ్ళగొడతాడు. ఓ పాస్టర్ గారు చెప్తున్నాడు, ఏమంటే మీ దయ్యాలు వెళ్ళగొడతా అంటే, నేను దయ్యాలను కడతానా? ఎవరు చెప్పారు నీకు? నేను కడతానా? ఏ సేవకుడు వల్ల కూడా కాదు. దేవుడి నామం పేరిటి జరుగుతుంది, ఆయనకే మహిమ. అది క్రమం. ఏం కాదు చేసేది. ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు. కాబట్టి అక్రమము చేయువారులారా అంటే నియమం ఏంటి? క్రమముగా ఉండటం నియమం. ఈరోజు మందిరానికి వచ్చేవాళ్ళు క్రమంగా ఉన్నారా? అమ్మా, మందిరానికి వచ్చేవాళ్ళు క్రమంగా ఉన్నారా? ఎలా ఉన్నారు ఆలోచించండి. మాట విషయంలో క్రమం ఉందా? ప్రవర్తన విషయంలో క్రమం ఉందా? నేను మీకు మాట చెప్తున్నాను, భర్తతో బయటికి వెళితే నీకు అది ఆశీర్వాదం, అది నీకు క్షేమం. భర్త ఉన్నప్పటికీ భర్తను విడిచి బయటికి వెళితే
అది ఒక ఉరులాగా ఉంటుంది, ఒక భయంలాగా ఉంటుంది. భర్త ఒకళ్ళ సమీపంగా లేకపోతే ఎవరు వ్యక్తులైనా వెంట తోడు తీసుకెళ్ళాలి, కానీ ఒకరు వెళ్ళకూడదు. ఇది క్రమము కాదు అన్నప్పుడు ఏం చేయాలి? జ్ఞానం కలిగిన వాళ్ళైతే అయిపోవడం కాదు, చెప్పిన మాట వినాలి. మనకు చెప్పేవాళ్ళు లేకపోతే ఏం చేర్చుకుంటాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను చూడండి. కొరింథీ పత్రిక, సర్లే, హెజ్కేలు గ్రంథం 18:30. హెజ్కేలు 18:30. పిల్లలకు క్రమం, కుటుంబంలో క్రమం, ఆడపిల్లలకు క్రమం, సేవకులకు క్రమం, సంఘానికి క్రమం. ఇదే మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, యేసు ప్రభు వారు క్రమము కలిగిన దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన తలుపుని ఎదురు కొడుతున్నాడంట. ఏం పగలు కొట్టుకొని రాలేడా? రాగలడు, కానీ రాడు. ఆయన క్రమం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. సువార్త మీ దగ్గరకు వస్తుంది. మారు మనసు పొంది సువార్త నమ్మితే అది క్రమం. అమ్మా, నరకం ఉంది, వినండి, నేను మీకోసం ప్రాణం పెట్టాను, నేను సజీవుడను, ఇదిగో నా చేతులు చూడండి అని ఆయన చేతులు చాపి మనల్ని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి పాపాన్ని విడిచిపెట్టి రక్షణ పొందితే అది క్రమం. కొంతమంది ఉంటారు తెలుసా, ఏం దేవుడు నమ్ముకుంటేనే ఆయన చేర్చుకుంటాడా ఏంది అంటారు. దేవుడు క్రమం కలిగిన వాడు, అక్రమం కలిగిన వాడు కాదు. చదువమ్మా. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించును. మనసు తిప్పుకొని మీ అక్రమములు, వినండి, మనసు తిప్పుకొని మీ అక్రమములు, మీకు శిక్ష కారణములు వామో, మీ అక్రమములు మీ శిక్షకు కారణము కాకున్నట్లు వాటినన్నిటినీ ఏం విడిచిపెట్టాలి? అక్రమాన్ని విడిచిపెట్టాలి. మీకు మాట చెప్తున్నాను. దేవుడు మీకు ఇచ్చిన ధనములో దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నారా? ఎంతమంది ఇస్తున్నారు? మనం తింటాం క్రమమేనా? బైబిల్ పాత నిబంధన ప్రకారం దశంభాగం, కొత్త నిబంధన ప్రకారం ధారాళంగా ఆయనకి ఇవ్వాలి. ఎవరైతే ధారాళంగా ఇస్తారో దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. క్రమము కానిది నీ ఇంటిలో, క్రమము కానిది నీ మనసులో ఉంచుకోవద్దు. అది ఏమవుతుందంట? చదవండి మళ్ళా. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించును. మనసు త్రిప్పుకొని మీకు శిక్ష కారణములు కాకుండా, మీ అక్రమములు మీకు శిక్షకు కారణములు కాకుండానట్లు వాటినన్నిటిని విడిచిపెట్టండి. మీకు మాట చెప్తాను వినండి. తప్పు చేయవద్దు అని దేవుడు చెప్తున్నప్పుడు ఏం చేయాలి? తప్పే చేయాలా? తప్పు విడిచిపెట్టి బయటికి రావాలా? పాపము చేయవద్దు అంటున్నాడు ఆయన. పాపము చేయవద్దు అన్నప్పుడు ఏం చేయాలి? బయటికి రావాలి. ఎందుకు ఇలా చెప్తున్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎందుకు ఈ మాట చెప్పే ప్రేమిస్తున్నాడంటే, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణం రేపు నరకానికి తీసుకెళ్తుంది. ఆ నరకంలో యుగాలు కావాల్సి వస్తుంది. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్లు మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు అంటే, మనల్ని నిజంగా గద్దించేవాడే మనల్ని ప్రేమిస్తున్నట్టు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య ఎందుకు గద్దిస్తున్నాడంటే, యేసయ్య నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు నా పెదాల వైపు చూడొద్దు, నా ముఖం వైపు చూడొద్దు. నాలో ఉండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సరిచేసుకుంటే ఆయన మీ మీద శిక్ష రానియ్యడు. అక్రమము చేయి వాళ్ళారా నా యుద్ధ నుండి తొలగిపోండి. క్రమము. రే, ఉదయాన్నే లేచి ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? ఎంతమందికి ఆ క్రమం ఉంది అలవాటు? నిద్రపోయేటప్పుడు ఇప్పుడు ఉదయం అంతా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, రాత్రి అంతా దేవుడు కాపాడుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన థ్యాంక్స్ చెప్పాలా వద్దా? అది క్రమమా కాదా? క్రమం కదా. మరి అక్రమంగా ఎందుకు ఉంటున్నారు? ఇప్పుడు వారం అంతా కష్టపడి పనిచేసే ఓపిక దేవుడు ఇస్తున్నాడు. దాంట్లో దేవునికి ఇవ్వాలా వద్దా? తినేతామా? దేవునికి ఇవ్వాలి కదా. ఇవాళ నుంచైనా మారు మనసు పొందండి. ఈరోజు నుండి దేవుని నియమాలు కలిగి ఉండండి. వరుసగా చెప్పండి నియమాలు ఏంటో. ఒకటి సహవాసం, రెండోది
సహాయం, మూడోది పరిచర్య, నాలుగోది తగ్గించుకోవటం, ఎన్నోది పరిశుద్ధత కలిగి ఉండాలి, క్రమం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా క్రమం తప్పొద్దు, ఎంత బాధ వచ్చినా నీతి తప్పొద్దు. ఎందుకంటే నీతిమంతుడైన దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నీతిగా ఉండి చచ్చిపోయినా పర్లేదు, ఆయన దగ్గరికి వెళతాం. కానీ పాపం జోలికి మాత్రం వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. పాపం జోలికి వెళ్తే ఆయన కోపం వస్తుంది. ఆయన కోపం వస్తే ఈయన రాశాడు దేవుడు ఎక్కడ హెజ్కేలు గ్రంథంలో, శిక్షకు కారకులు అవుతారు, దెబ్బ తగులుది, దేవుడు కోపం వస్తుంది. చదవనమ్మా, మాట బళ్ళు ఉన్నాయి అక్కడ హెజ్కేలు గ్రంథం. విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, రోత జీవితం విడిచిపెట్టు, చెడ్డ జీవితం విడిచిపెట్టు, సినిమాలు విడిచిపెట్టు, తర్వాత సీరియల్ విడిచిపెట్టు. ఎందుకంటే వాడి ద్వారా నీ మనసు పాడైపోతుంది. చెడ్డ సహవాసాన్ని విడిచిపెట్టు, చెడుని విడిచిపెట్టు అంటున్నాడు దేవుడు. పద్దెనిమిది 30 అనుకృపది 18:30 అక్కడ అంటాడు, నేను కనికరించను. హల్లెలూయా. మనసు తిప్పుకొని చదువు. ఎంత 24 వచ్చిన ఉంటుంది చూసుకోండి. 24:13 రైట్. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. ఇక బాగా వినండి ఈ మాట, యవనస్తులారా వినండి. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను, మీరు శుభ్రపడకపోతిరి. నా క్రోధము మీ మీద తీర్చుకునే వరకు నువ్వు శుభ్రం అంటే మనసులో ఉన్న చెత్త, ఒంట్లో ఉన్న చెత్త, జీవితంలో ఉన్న చెత్త తీసేయండి, శుభ్రపరచండి, మారు మనసు పొందండి. ఎందుకు మనసును పాడు చేసుకుంటారు, జీవితాన్ని పాడు చేసుకుంటారు? కొంతమంది బంగారం లాగా ఉంటారు. ఎంత వారికి మంచి అందం దేవుడు ఇచ్చి ఉంటాడో ఆ అందాన్ని పాడు చేసుకుంటారు. అందుకని దేవుడు అంటున్నాడు, మీ ఒక జీవితాన్ని శుభ్రం చేసుకోండి. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, నేనే నెరవేరుస్తాను. ఇప్పుడు చూడండి, నేను వెనక తీయను, కనికరింపను, సంతాపపడను. నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి నిన్ను శిక్ష విధిస్తాను. నేను చూడట్లేదు అనుకుంటున్నావేమో. నువ్వు ఎక్కడ ఏమి చేస్తున్నావో, ఎలా చేస్తున్నావో నాకు తెలుసు, నేను చూస్తున్నాను. శిక్షిస్తాను నిన్ను. మార్చుకోమంటే ఎన్నిసార్లైనా నువ్వు మార్చుకోలేకపోయావు. శుభ్రం చేసుకోమంటే శుభ్రం చేసుకోలేకపోయావు. ఇంకా చెత్త తెచ్చుకుంటున్నావు లోపలికి. మందిరానికి వస్తున్నావు, చక్కగా కూర్చుంటున్నావు, చక్కగా వింటున్నావు, వెళ్తున్నావు. కానీ నువ్వు ఏం చేస్తున్నావో నేను చూస్తున్నాను. చాలా జాగ్రత్త. నేను కొట్టిన దాకా అలాగే చేస్తావా నువ్వు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇకనైనా ఒక క్రమం కలిగి జీవిద్దాం, ఆయన మహింపరుద్దాం. క్రైస్తవ జీవితం అంటే ఏ జీవితం చెప్పండి? క్రమం కలిగిన జీవితం కాదా? క్రైస్తవ జీవితం క్రమం కలిగిన జీవితం, క్రైస్తవ జీవితం పరిశుద్ధ జీవితం, క్రైస్తవ జీవితం సహాయం చేసే జీవితం. అసలు గత కాలంలో ఎంతోమంది మిషనరీలు మన దగ్గరకు వచ్చి సహాయం చేశారు. పేదవాళ్ళకి, అనాథులకు, దిక్కులేని వాళ్ళకి సహాయం చేశారు వాళ్ళు. క్రైస్తవ జీవితం సహవాసం, దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి సహవాసం, అలాంటి సహాయం, తర్వాత పరిచర్య, పరిశుద్ధత, క్రమము,
కలిగి ఆ నియమాల్లో మనమందరం అలా నిలబడి దేవుని మహింపరిచే కృప దేవుడు మన దయచేయునుగాక. ఈ వాక్యాన్ని ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమెను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఈ ఎన్ని నియమాలు ఈ మతం అమ్మా? మొత్తం 7 నియమాలు. మళ్ళా వరుసకు చెప్తున్నాను చూడండి. సహవాసం, సహాయం, పరిచర్య, తగ్గింపు, సాక్ష్యం, పరిశుద్ధత, క్రమం. ఈ 7 నాకు కావాలన్న వాళ్ళు మోకరించండి. త్వరగా ప్రార్థన చేస్తాను. అవసరం. ఈ నియమం దాటిపోతే దేవుడు కొడతానంటున్నాడు. దేవుడి చేతిలో రాకముందు నువ్వు లోకంలో ఉన్న లోక నియమం ప్రకారం జీవించావు, పాప నియమం ప్రకారం జీవించావు. ఇప్పుడు వాక్య క్రమమును మనకుంది, దేవుని క్రమం ఉంది. దేవుని సంఘములో రక్షింపబడిన నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ సమయాన్ని ఎక్కడ గడుపుతున్నావు? పరిశుద్ధులతో గడుపుతున్నావా? లోకంలో ఉన్న వారితో గడుపుతున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఎలా ఉన్నావు? క్రమం ఉందా? క్రమం కలిగి ప్రవర్తిస్తున్నావు? భయం ఉందా? దేవుడు దెబ్బ కొట్టిందాకా మార్చుకోవా? అందుకే ఈరోజు దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు. ఆయన ప్రేమించి నేను హెచ్చరిస్తున్నాడు. ప్రేమించే తండ్రి కుమారుని శిక్షించినట్లు మనము పాపంలో ఉండి నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేక శిక్షించైనా మార్చాలి అని ఈరోజు ప్రేమగల తండ్రి చేయి చాపినితో మాట్లాడుతున్నాడు. అదృశ్యుడైన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఇదిగో నా కుమార్తె, నువ్వు నాకు కావాలి బిడ్డ. నీ సహవాసము పాపిష్టి సహవాసం కాదు, రోగిష్టి సహవాసం కాదు. ఓ ఇకారబా శగరబా బాబా కోపిష్టి సహవాసం కాదు. నీ సహవాసం పరిశుద్ధమైన సహవాసం అంటున్నాడు. నీ సహవాసము క్రమము కలిగిన సహవాసం అంటున్నాడు. ఓ క్రమముగా టయానికి ఇంటికి వెళ్ళు నా కుమారుడా, క్రమంగా ఇంటికి వెళ్ళు. నీ భార్య నీ పిల్లలు చూస్తున్నారు. ఓ క్రమముగా మందిరానికి రా, క్రమముగా జీవించు. ఒక సమయం వస్తుంది, ఆ రోజు నువ్వు నా దగ్గరకు వస్తావు. క్రమము కలిగిన వాళ్ళే నా దగ్గర ఉంటారు, అక్రమము చేయవారు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజునైనా నేను క్రమంగా ఉంటాను. ఈ 7 నియమాలు నేను చేస్తాను ప్రభువా, నాకు సహాయం చేయన్న వాళ్ళు మీ కుడి హస్తం చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. చేతులు ఎత్తన వాళ్ళు చేయమని అర్థం, లేకపోతే ఆల్రెడీ చేస్తున్నామని గర్వపడుతున్నారా? చేతులెత్తండి. మన బలహీనతలన్నీ ఆయనకు తెలుసు. నేను కూడా చేతులెత్తుతున్నాను, ఎందుకంటే ఈ వాక్యం ఇంకా లోతులకు నేను వెళ్ళాలి, ఇంకా మార్పు చెందాలి, పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలి. ఎస్ బాప్తిసం తీసుకున్నంత మాత్రం కాదు, మన హృదయాంతరంగా మార్పు చెందాలి. ఈ 7 నియమాలు దాటి వెళ్లకుండా పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయండి అడగండి. ప్రభు సహాయం చేస్తాడు. అలాంటి కృప ప్రభు దయచేయను గాక. చేతులపైకి ఒక్క నిమిషం ప్రభు కప్పచెప్పుకోండి, ప్రభు కప్పచెప్పుకోండి. ప్రభువా, ఇన్ని రోజులు నియమాలు నాకు తెలియదయ్యా. అయ్యా, పరిశుద్ధుల సహవాసం అయ్యా, అలాగే పరిశుద్ధులకు సహాయం చేయాలని అయ్యా, మంచి సాక్ష్యం కలిగి ఉండాలని, నాయన పరిశుద్ధంగా జీవించాలని, క్రమం కలిగి జీవించాలని ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. ఇలాంటి జీవితం నాకు దయచేయండి అన్న వాళ్ళు మీకు ఇష్టం చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అదిగో ప్రభు మీ దగ్గరకు వస్తున్నాడు, ప్రభు మీ దగ్గరకు వస్తున్నాడు, ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. కొంతమంది కన్నీరు కారుస్తున్నారు. అయ్యా, నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు ప్రభువా, నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు అయ్యా అని కన్నీరు కారుస్తున్నారు. మీ పాపాలు ఒప్పుకుంటున్నారు. యేసు నువ్వు నాకు కావాలి, యేసు నువ్వు నాకు కావాలి, నా రక్షకుడా నాకు కావాలి, పాప విమోచకుడా నాకు కావాలి. అయ్యా, ఈరోజు మందిరానికి వెళ్ళలేదు ప్రభువా, అయ్యా సహవాసానికి వెళ్ళలేదు, నన్ను క్షమించు నాయన. అయ్యా, సెల్ ఫోన్ లో లైవ్ చూశాను కానీ మందిరానికి వెళ్ళలేకపోయాను, నన్ను క్షమించు ప్రభువా. ఒక మారు మనసు కలిగి వచ్చే వారం మందిరానికి వెళ్ళు. నిన్ను దేవుడు ఏ మందిరంలో నాటాడో ఆ మందిరానికి వెళ్ళు. క్రమం కలిగి ఉండు. ఓరి షకరా బాబా బాబా ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నా కన్న తండ్రి, ఈరోజు వాక్యమైన బిడ్డలందరినీ దీవించు, బలపరచు. నీళ్ళు వెళ్ళ మీ రక్తం చేత కడగమని అయ్యా, పాప జీవితాన్ని, రోత జీవితాన్ని అయ్యా ఇదిగో నాయన విడిచిపెట్టి
పరిశుద్ధంగా జీవించడానికి ఈ బిడ్డలను సిద్ధపరచండి. నిలువెల్ల మీ రక్తం చేత కడగమని సమస్త దయ్యాలను బంధిస్తూ మీ కాపుదల, మీ తోడు, మీ భద్రత ప్రతి బిడ్డపై ఉంచమని నాయనా, నీ దాసు నన్ను ఈ ఒక వాక్యాలు అందించడానికి ఒక పాత్రగా వాడుకున్నాం. వింటున్నందరికీ వాక్యాలు దీవెనకరంగా మార్చమని, ఆశీర్వదించమని నాయనా, సంఘములో వచ్చిన స్త్రీ పురుషులు, భార్యాభర్తలు సమాధానం కలిగి ఉందరు కాక, అందరూ దీవెనకరంగా ఉందరు కాక. భర్త మాట భర్త శిరస్సు కనుక భర్త మాటని పై మాటగా అయ్యా ఉండాలి అనే ఒక మార్పు స్త్రీలకు దయచేయండి అయ్యా. తండ్రి, భార్య భర్తకు లోబడాలనే నియమం ఉంది కదా ప్రభువా, ఆ వాక్యానికి నేను లోబడాలి అనే మనసు అయ్యా ఇదిగో నాయనా భార్యలైన స్త్రీలకు దయచేయండి ప్రభువా. అయ్యా మా సోదరులకు దయచేయండి ప్రభువా, సహాయం చేయండి అయ్యా. మీ వాక్యాన్ని మీరి బ్రతుకుతున్నారేమో, దయచేసి వారిని పట్టుకోండి అయ్యా నాయనా. మీ శిక్ష నరకానికి పోకుండా చేస్తుంది కదా ప్రభువా, సహాయం చేయండి. మీకు అసాధ్యం అంటే ఏముంది? మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపం దయచేయండి. ఎడతగని మీ కృపంచమని నీ దాసుని నన్ను ఈరోజు వాడుకున్నందుకు స్తోత్రాలు. చేతులెత్తిన ప్రతి బిడ్డను దీవించి బలపరచమని, ఈ నియమం ప్రకారం జీవించే కృప దయచేయమని, మీరు ఇచ్చిన ఈ మాట బిడ్డలకు ఇచ్చి ఉన్నాను ప్రభువా, వాక్యాన్ని పంచి ఉన్నాను ప్రభువా. ఎవరైతే ఈ వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారి కుటుంబాలను దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి తీర్మానం చేసుకున్న మిమ్మల్ని ప్రభు స్తుతిస్తా ఉన్నాను. మీ తీర్మానం ప్రకారం ప్రభు మీకు సహాయం చేయను గాక. ఈ వాక్యము మరలా వినండి, అనేకులకు పంపించండి, అనేకులు తెలియచేయండి. ఎందుకంటే దేవుడు ఒక్కటే కోరుకుంటున్నాడు. ఏంటో తెలుసా? మనలో నిజమైన మారు మనసు, నిజమైన మార్పు. తండ్రి కోరుకునేది అదే కదా. అందుకే ఇంతసేపు ఆయన వివరించాడు. ఒక నియమం కలిగి ఉందాం, పరలోకాన్ని చేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరూ దయచేయను కాక. అందరికీ వందనాలు.